భగవత్ బంధువులారా, మనం రోజు భర్తృహరి నీతి శతకంలోని రోజుకు పద్యం చొప్పున మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గూర్చి తెలుసుకుందాము. క్షమకవచంబు క్రోధమది శత్రువు జాతి హుతాశనుండు మిత్రము దగుమందు దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య విత్త ముచిత లజ్జభూషణ ముదాత్త కవిత్వము రాజ్యమే క్షమా ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునందత్కవచాదులేటికిన్. భావము: ఓర్పు ఉంటే కవచం అక్కరలేదు, క్రోధముంటే హాని కలిగించడానికి శత్రువుతో పనిలేదు, దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు, స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు, దుస్తులుంటే భయంకరమైన సర్పాలు అక్కరలేదు, ఉదాత్తమైన కవిత్వం ఉంటే రాజ్యంతో పనిలేదు, చక్కని విద్య ఉంటే సంపదతో ప్రయోజనము లేదు, తగు రీతిని సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు, ఈ ఓర్పు మొదలైన పదార్థాలు ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటితో ప్రయోజనము లేదు. మరొకసారి పద్యం చదువుకుందాం. క్షమకవచంబు క్రోధమది శత్రువు జ్ఞాతి హుతాశనుండు మిత్రము దగుమందు దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య విత్తముచిత్త లజ్జభూషణ ముదాత్త కవిత్వము రాజ్యమే క్షమా ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునందత్కవచాదులేటికిన్. ఎంతో చక్కగా భావాన్ని మనం తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకుందాము. స్వస్తి.